నాగార్జున మాత్రం ఒకటి పెట్టి 8 ఏళ్ళు నా పక్క నుండి నన్నే మోసం చేస్తావు దయాల్ అని చంపి పడేశాడు. శోభిన్ తెలుసు కదా, తమిళ యాక్టర్, ఆయన ఇచ్చి పడేశాడు. ఒకటే చెప్తున్నా, కింగ్ స్టార్డమ్ ఎప్పటికే అయిపోదు. ఆయన 100 సంవత్సరాలు నాటిస్తాడు. చైతన్యకి వారసులు వచ్చిన, అఖిల్కి వారసులు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే. ఆయన కట్అవుట్, ఆయన ఫిట్నెస్, ఆయన యాటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ మెంటల్ ఎక్కించిపోయాడు. నాగార్జున మాత్రం ఒకటి అసలు ఆ స్టెప్ పిచ్చెక్కిపోయింది మీకైతే, ఇచ్చి పడేసాడు. లోకేష్ గారు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కూలీ. లేచి డాన్సులు ఆడుతున్నాం. ఫస్ట్ చిక్కిట్టు అంటుంటే థియేటర్లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రిలీజ్కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డాన్స్లు వేసారు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. సినిమా హిట్ లేదు. క్లైమాక్సా చేయొచ్చు, మరి చేయొచ్చు. 50 years ఇండస్ట్రీ రేపు వాడుతాం. మరి సూపర్ స్టార్లోనే ఉంటారు. మరి సినిమా అయితే సూపర్. లోకేష్ కనగరాజ్ బాగానే చేస్తారు. ఇంకా తెలిసిందేగా, లోకేష్ బాగానే చేస్తారు సినిమా. విక్రమ్ సినిమా అది చెప్పలేము. విక్రమ్ టాపు. 2 ఆడాలి, అందరు బాగుండాలి.